హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ ఫ్యామిలీ. ఎండలు మండిపోతున్నాయి కదా! ఇంత వేసవికాలంలో కూడా మన శరీరంలో ఉన్న వేడిని చిటికలో తగ్గించే ఒక డ్రింక్ చెప్పనా? ఇది ఇప్పుడు నేను నానబెట్టాను చూసారా? అది కటోరా అండి. అది సబ్జాలు కూడా కొన్ని తీసుకుని విడివిడిగా నానబెట్టుకోవాలన్నమాట. ఓవర్ నైట్ నానబెట్టుకుంటే కటోరా అనేది తెల్లారేసరికి చక్కగా జెల్లీలాగా తయారవుతుంది. అలా 4 పలుకులు వేసుకుని వాటర్లో నానబెట్టుకుంటే సరిపోతుంది. సబ్జాలు మనం వేసిన వెంటనే భలే తేలుతున్నాయి చూసారా పైన చక్కగాని. సబ్జాలు కూడా ఓవర్ నైట్ నానబెట్టుకుంటే బాగుంటుంది. తెల్లవారేసరికి కటోరా అయితే ఇలా ఉంటుంది, జెల్లీలాగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీని సబ్జాలు కలుపుకొని మనం డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్లాస్లో మనకి కావాల్సిన సబ్జాలు అయితే వేసుకున్నాను నేను. దానికి రెండు స్పూన్ల కటోరా జెల్లీ అయితే వేసుకున్నాను. అది కూడా వేసుకుని కొద్దిగా నిమ్మరసం పిండుకుని నేను అది డైరెక్ట్గా అలా తాగేయచ్చు నిమ్మరసం ఫ్లేవర్ తోటి. లేదు తాగలేము అనుకుంటే అప్పుడు తేనె కూడా కలుపుకోవచ్చు. కొద్దిగా తేనె కూడా వేసుకుని నేను అందులో తగినన్ని నీళ్ళు అయితే పోసుకుని డ్రింక్ అయితే తయారు చేసుకున్నాను. దీంట్లో తేనె బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు. పంచదార అయితే వేయకండి, షుగర్ ఉన్న వాళ్ళు పంచదార తాగకూడదు కదా. ఇలా అయితే డ్రింక్ తయారు చేసేసుకుని బాగా ఎండగా ఉన్నప్పుడు మధ్యాహ్నం పూటలైనా తాగొచ్చు, ఈవినింగ్ కూడా తాగి చిల్ అవ్వచ్చు. సో వేసవికాలం అయితే ఈ రకంగా డ్రింక్ అయితే తయారు చేసుకుని తాగేయండి, చిల్ అవ్వండి. సూపర్గా ఉంది డ్రింక్ అయితే. నేనైతే డైలీ ఇలాగే తాగుతూ ఉంటాను. వీడియోకి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.